అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అరగంట ముందు రైస్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం 1/2 kg రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకుని దీనిలో వాటర్ వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ కోసం 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనిలో బిర్యానీ ఆకు కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఒక అరకప్పు ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పొటాటో ఇంకా క్యారెట్ అన్నీ కూడా అరకప్పు తీసుకుంటున్నాను. బీన్స్ అరకప్పు, ఇంకా కాలీఫ్లవర్, టమాటో కూడా వేసుకున్నాను. దీనిలో కావాలంటే మనం పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ బఠానీ ఉంటే నేను కూడా వేస్తాను. ప్యాకెట్ బఠానీ అయితే కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకోవడం లేదు. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ని ఆల్రెడీ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాం కాబట్టి 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ని తీసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా బిర్యానీ 80% ఉడికిన తర్వాత దీనిలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 4 టీ స్పూన్ల నెయ్యిని పైన వేసేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బిర్యానీ ఇలా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు వెజిటేబుల్ బిర్యానీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.